నెల రోజులకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, ఏడాదికోసారి కొన్ని ఫ్యామిలీలు అట్లా బయటి దేశాలకు, బయటి రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు టూర్‌కు పోయి వస్తారు. ఇక కొందరైతే చుట్టుపక్కలనే ఒక జాగను చూసుకొని పోయి మంచిగా ఎంజాయ్ చేసి 2, 3 రోజుల్లో ఇల్లు చేరుతారు. ఇక కొందరేమో వీకెండ్ ట్రిప్పులు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా! అయితే ఈడ కూడా అట్లనే ప్లాన్ చేసిర్రు. బయటికి పోయిర్రు. ఇక అట ఇంకా ఏమైందన్నది మీరు చూసి తీరాల్సిందే. అగో ఫ్యామిలీ ట్రిప్పులు, వీకెండ్ ట్రిప్పులు, బయటి దేశాలు, బయటి రాష్ట్రాలు అన్నారు. తీరా చూస్తేనేమో పెద్ద పెద్ద క్రేన్లతోని కిందికి దించుతున్నారు. పోలీసులు ఉన్నారు. హడావిడి ఆగమాగం ఉన్నది. అసలు ఏమైంది అంటే ఇగో ఇక్కడ పైన పైన కొందరు కూర్చొని కనబడుతున్నారు చూడండి. వాళ్ళు పైన చిక్కుకపోతే కిందికి దించుతున్నారు. పాపం చూడండి ఎంత కష్టంగా ఉన్నదో అంత పైనుంచి కిందికి వస్తుంటే. అయినా వీళ్ళు ఎందుకు పైకి పోయినరు, దింపేందుకు పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రంటే కేరళ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీలో నలుగురు స్కై డైనింగ్ రెస్టారెంట్ పోయి మంచిగానే తిన్నారు, అంతా అయిపోయింది. కానీ తీరా మళ్ళా రెస్టారెంట్ వాళ్ళు కిందికి దించుదాం అనేసరికి క్రేన్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అస్సలు కదలకుండా ఉండేసరికి గజ్జున వణుకు పుచ్చుకొని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఉపాయం ఇచ్చి ఇట్లా కిందికి దించిండ్రు అన్నట్టు. ఇక చూడండి ఎంత పని అయిందో. ఏదో సెలవు రోజు కదా అని ఇంటోళ్ళంతా కలిసి గాల్లో తింటూ మాట్లాడుకుందామని పని చేస్తే లేనిపోని పీకులాట. ఇంకా నయ్యం ఎవరికి ఏం కాలే కాబట్టి సరిపోయింది పట్టుర్రి. కానీ మా అమ్మో చూస్తుంటే మనకే భయం అయింది. ఇక వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకే తెలవాలి. ఇక ఈ దెబ్బతోటి ఇంకోసారి మళ్ళా స్కై డైనింగ్ అన్న పేరు ఇంటనే అమ్మో వద్దమ్మా అంటారు కావచ్చులే వీళ్ళంతా.